చేసుకొని 38వ దినపు కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాము. మనకి యేసు మరణించాలని పాట పాడుకుంటాం. మనకై యేసు మరణించె మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుడు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుడు సజీవుడాయే
ప్రేమామృతధారలు చిందిన మన యేసు అనే పాట పాడుకుందాం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలిచి ప్రేమోకులనే పలికి ప్రేమయే తానై నిలిచి ప్రేమోకులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి
యేసుకు సమమెవరు ప్రియసు గారి నుంచి దివ్యాల పాట పాడుకుందాం. మించితిని ప్రియమార హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రియ యేసుని మించితిని ప్రియమార హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున నిరత ప్రభావముతో నాలో హృదయమును నిరత ప్రభావముతో నాలో హృదయమును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ఆజాగరూఢుడనైతి నిరాశ్రయము విరచి ఆజాగరూఢుడనైతి నిరాశ్రయము విరచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమునే చదువగనే వికసించే విశ్వాసము వాక్యమునే చదువగనే చేరితిని హృదయాడి కోరి నడిపించుము చేరితిని హృదయాడి కోరి నడిపించుము ప్రియ యేసుని మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువానే నుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువానే నుండునట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుట ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుట ప్రియ యేసుని మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున వచ్చిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. తర్వాత
శ్రీనివాస్ గారు ఉన్నారు, దాని తర్వాత శంకర్రావు గారు ఉన్నారు. ఈరోజు చివరి దినం కనుక కొంచెం వాక్యాన్ని తగ్గిస్తున్నాము, పాటకి అవకాశం ఇస్తున్నాం కనుక సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మాట. బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరించు శ్రీయేసు విలువైన నీ ప్రేమ వివరించు శ్రీయేసు Baby
జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే నడవాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీలోనే నడిచి నీ దగ్గరికి చేరాలని. నీలాగే చేసి నీలోనే నడిచి నీ దగ్గరికి చేరాలని. జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. పాట దేవుని వచ్చిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. రేపటి దినాన 11:30 నుంచి 12 గంటల వరకు 11:30 నుంచి 11:50 నిమిషాల వరకు 20 నిమిషాలు ప్రత్యేకమైన పాటలు పాడే వరకు అవకాశం ఇస్తాం కనుక రేపటి దినాన కూడా మీరు త్వరపడి వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడాలనుకున్న వారు రేపటి దినాన మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ సమయంలో మరి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకుంటాను తండ్రి. మా కృష్ణ ఇచ్చిన అవకాశం పెట్టినైనా నీకే లెక్కలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను ఎవరైతే రాలేకపోయారో నేను వారినైనా సకాలంలో రప్పించుకొని అడుగుతున్నాం తండ్రి.
నీ దైవజనాన్ని ఆ వాక్యం చూపించగలనైనా ఆ వాక్యాన్ని వినైనా మేము వాక్యానుసారంగా జీవించే జీవితం చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను ఎవరెవరైతే నైనా ఏ సమస్యలతో వచ్చారైనా వారందరికీ వారి సమస్యలన్నీ తీర్చిన నా ప్రభావం రక్షకులను తీసి పరిశుభ్రం మరియు వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బుధవారం నాడు జరిగిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కువ శాతం వరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ దినాన తన స్నేహితులైనటువంటి మార్తా మరియా లాజరు బేతనియా అనే ప్రాంతంలో వారు ఉంటారు. వారి దగ్గర బస చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇస్కరియోతు యూదా తాను చేయవలసిన పనులను పన్నాగములను తాను చేయడం కూడా చూస్తూ వచ్చి ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినాన నిన్నటి దినాన్ని సైలెంట్ వెనస్డే అని కూడా అంటారంట. సో ప్రత్యేకింపబడి ఆ దినాన ఎక్కువ విషయాలు ఏం జరగలేదు, కానీ ఆ సైలెంట్కి మామూలుగా చాలాసార్లు అంటారు కదా, సునామీ వచ్చే ముందంట ఎలా ఉంటుందంట, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఏం జరగనట్టే ఉంటుంది, ఏం జరగబోతుందో కూడా ఎవరు ఊహించలేనట్టు ఉంటుంది. ఒక్కసారి సునామీ తన వేగాన్ని విజృంభించిన తర్వాత కొన్ని దేశాలు విదేశాలు మొత్తముగా నీటి మట్టం అయిపోతాయంట. సో సునామీ రాక మునుపు ఏ నిశ్శబ్దం అయితే ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారిని మరి సిలువకు ఎక్కింపబడక మునుపు అదే నిశ్శబ్దాన్ని మనం నిన్నటి దినాన చూసి ఉన్నాం. ఇవాళ అనేకమైన సంగతులు జరగడం మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినాన్ని మాండీ థర్స్డే అని కూడా పిలవడం మనం చూస్తూ ఉంటాం. మాండీ అనే పదానికి అర్థం ఏంటిది అంటే న్యూ కమాండ్మెంట్. దేవుడు ఒక నూతనమైన ఆజ్ఞను తన శిష్యులైనటువంటి వారికి ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. ఇవాళ యోహాను సువార్త 13వ అధ్యాయము మొత్తమును మనం ఈ దినాన ధ్యానించుకున్న భాగాలలో కొన్ని వచనాలు నేను చదువుతాను, ఆ వచనాలను మనం చదవచ్చు. కానీ ఇవాళ యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యేకమైన ఆయన సిలువ వేయబడక మునుపు దినాన ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఏం జరుగుతా ఉన్నది అనే విషయాన్ని యోహాను సువార్తికుడు 13వ అధ్యాయం మొత్తంలో రాస్తా ఉన్నాడు. మొదటి 17 వచనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను కడుగుట. ఇంచుమించు 20వ వచనం వరకు ఆ విషయాలను తెలియజేయడం మనం చూడవచ్చు. రెండవ భాగంలో 21వ వచనం నుండి ఇంచుమించు 30వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించనే ఉన్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కనుగొనడం మనం చూస్తా ఉన్నాం. 31వ వచనం నుండి చివరి వచనం అనగా 38వ వచనం వరకు పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు అని బొంకుతాడు అనే ఆ యొక్క విషయాన్ని మరి దేవుడు ప్రెడిక్ట్ చేయడం అనేది మనము చూడనే ఉన్నాం. మొట్టమొదటి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదములను కడిగే ఆ యొక్క సందర్భంలో కూడా మనం చూసినట్లయితే తన శిష్యులైనటువంటి వారందరూ చివరి లాస్ట్ సప్పర్ అంటారు, లాస్ట్ సప్పర్ చివరి వారందరితో కలిసి భోజనము చేసే ఆ వేళ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విషయాలను ప్రాక్టికల్ రూపంలో చేయడము మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఆయన మాట్లాడుతూ వారు వినడం చూశారు, కానీ ఈ ప్రత్యేకమైన దినాన ఆయన చివరిగా మరి తన ప్రాణమును అప్పగించబోయే ముందు రోజు ఆయన ప్రాక్టికల్గా ఒక విషయం అంటే ఏంటిది, ఒక పదానికి అర్థం అంటే ఏంటిది అనే విషయాలను ఆయన చేసి చూపెట్టడం మనం ఇక్కడ గమనించలేనా. మొట్టమొదటిగా ఆయన శిష్యుల పాదాలను కడుగుతున్న సందర్భంలోని కనుక మనం వచ్చినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారి పాదాలు కడగడానికి మునుపు వారందరూ భోజన పంక్తి దగ్గర కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తన వస్త్రమునకు ఒక అంగీని తొడుక్కొని ఆయన ఒక గిన్నెను తీసుకొని నీళ్లను తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి పాదములను కడగసాగెను. అయితే ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ వారి పాదములను కడుగుచిన వేళ ఒక సందర్భంలో
మరి పేతురు అంటున్న మాటను మనం చూద్దాం. 8వ వచనం చదువుదాం. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటిదంటే 9వ వచనంలో పేతురు, సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్న మాట ఏంటిదంటే నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాటను చూడండి, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనను. మొట్టమొదటి ఈ పాదములు కడిగే ఆ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలను కడగడానికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది కడుక్కొని పవిత్ర పరుచుకున్న మన జీవితాలను చాలా మందిని మనం పవిత్రపరచుకొని ఇంకా రక్షణ లేని అనేకులు మరి ఉంటా ఉన్నారు. వారిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ఇక్కడ ఆ రక్షణ అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్న మాట, వారికి రక్షణ అనే పదము కానీ ఇక్కడ రక్షణ అనే పదము కానీ బాప్తిస్మం అనే పదం కానీ మనకు కనపడట్లేదు. కానీ ఇక్కడ మరి కడగడము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే ఇక్కడ పేతురు, నీవు నా పాదములు కడగరాదు అని అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడల నీకు నాతో పాలు లేదు. ఇవాళ మనము అనుదినము యేసుక్రీస్తు ప్రభువారిచే ఏం చేయబడాలి? కడగబడే వారిగా ఉండాలి. కడగబడే వారిగా ఉంటూ మన జీవితాలను సరి చేసుకోవాలి. మలాకి గ్రంథంలో ఒక చోట అన్నాడు కదా, మరి చాకలి వాణి సబ్బులాగా అలాగా మనం అనుదినము ఉతకబడాలి. మనము దేవునిచే నలగగొట్టబడాలి, శ్రమల గుండా వెళ్తూ ఉండాలి. అలా మనం జీవించగలిగినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయగలుగుతాడంటే మనల్ని వచ్చి మన జీవితాలను కడగగలుగుతాడు. ఇవాళ ఇక్కడ వారందరూ ఎదుర్కొనబోయే ఆయన వారందరినీ విడిచి వెళ్ళిన తర్వాత వారు ఎదుర్కొనబోయే ఆ యొక్క సందర్భాలను అనుసారంగా, అందుకే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యంలోనికి వెళ్తే పరిశుద్ధాత్ముడు వారి మధ్యన దిగి వచ్చిన తర్వాత వారు బహు విస్తారముగా సువార్త ప్రకటిస్తూ వెళ్తా ఉన్నారనే విషయాన్ని మనందరికీ తెలుసు. అక్కడ పేతురు బోధింపగా మొట్టమొదటిగా బాప్తిసం పొందుకున్న వారు ఎంతమంది అంట? 3000 మంది. భయపడుతూ బిక్కుబిక్కున ఉన్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిన తర్వాత పేతురు లేచి సువార్త ప్రకటించగా ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000 మంది. ఇక్కడ ఈ సందర్భము వారిని ఎక్కడ రిఫ్లెక్ట్ చేసింది అని అంటే వారు పరిశుద్ధాత్మచే నింపబడి దేవుని యొక్క కార్యములు చేయనట్లుగా వారిని రిఫ్లెక్ట్ చేయడం జరిగినది. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనము కూడా అనుదినము దేవుని యొక్క కార్యములను మనం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన జీవితాలను ఆయనకు సమర్పించాలి. దేవా, ఎక్కడైనా ఏదైనా మలినం ఉంటే దానిని తీసివేయమని కోరుకోవాలి. పైన కనిపించే మలినం అయితే ఒకవేళ మనం బురదలో నడుచుకుంటా వెళ్ళామనుకోండి, మన కాలు కండిన బురద మనకు కనపడుతుంది కనుక మనము కడుక్కోగలుగుతాం. లోనున్న బురద ఎవరు కూడా తీసివేయలేరు, లోనున్న మురికి ఎవరిని కూడా తుడిచివేయలేరు. తుడవగలిగిన దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న మలినమును
తీసివేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఏం చేయాలి అని అంటే అవకాశమును మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ అందుకే మనం గమనించగలిగినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటిది అనంటే, నీవు నన్ను కడగకూడదు అనంటే నేను నిన్ను కడుగని ఎడల నీకు నాతో పాలు లేదు. ఇవాళ మనము కూడా దేవుని వారం అని దేవుని మందిరానికి వస్తే, నేను అందుకే చాలాసార్లు చెప్తాను, దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని బిడ్డలు మనము అయిపోము. దేవునిచే అనుదినము కడగబడాలి. దేవునిచే అనుదినము మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే 10వ వచనంలో ఆయన అంటున్నాడు చూడండి, యేసు అతనిని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమియో కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారణను అని ఇస్కరియోతు యూదా గురించి అక్కడ తెలియచేయడం మనము చూస్తా ఉన్నాం. మీలో అందరూ పవిత్రులే, మీలో అందరూ నా కొరకు పని చేయనై ఉన్నారు, కానీ మీలో ఒక్కరు ఎలా ఉన్నారంట? పవిత్రులు కాదు. ఇవాళ మనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, మనము ఇస్కరియోతు వలె ఉన్నామా, మిగతా 11 మంది శిష్యులు వలె ఉన్నామా అనే విషయాన్ని మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. మనం బయటకు అందరం బాగా కనిపించవచ్చు, బాగా జీవించవచ్చు, మనము ఎవరితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా తలదూర్చుకోవచ్చు, కానీ సమస్తము చూచుచున్న దేవుడు బయట కనిపించే మురికి గురించి. అందుకే ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నీ కంట్లో ఉన్న నలుగును లేకుంటే ఆ పడిన దుమ్మును మొదట తీసివేసుకో. ఎదుటివాడి కళ్ళల్లో ఏదో ఉంది అనే దానికంటే మొదట మనల్ని మనము శుభ్రముగా ఉన్నామా లేదో చూసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవు ఇవ్వడం మనం చూస్తాం. కావున ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అంటే, మనము అందరము పవిత్రులుగా ఉంటేనే కానీ ఆయన దగ్గరకు మనము చేరలేము. ఇస్కరియోతు యూదా చేరాడా? ఇంత సంపాదించి 30 వెండి నాణములు తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ముద్దు పెట్టి ఆయన అప్పగించాడు, అన్నీ చేశాడు. ఆయన కంటే ముందుగా ఎవరు చనిపోయారు? ఇస్కరియోతు యూదా ప్రాణం విడిచాడు. ఎలాగ విడిచాడు? బహుఘోరాతి ఘోరమైనటువంటి రీతిలో ఉరి వేసుకొని మరి చనిపోయాడు. కావున ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అని దేవుడు హెచ్చరిక చేయడం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయనకి కడిగే అవకాశం మనం ఇవ్వాలి. రెండవదిగా మనము ఇస్కరియోతు యూదా వలె ఉండకుండా మనం మిగతా 11 మంది శిష్యులు ఎలాగ మారారంట? హతసాక్షుల వలె మారిపోయారు అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ భాగంలోనికి కనుక మనం వెళ్ళగలిగినట్లయితే, అక్కడ ఇస్కరియోతు యూదా చేసిన పన్నాగములను మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనం నుండి మనం చదివినట్లయితే, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అక్కడ పైన వచనాలు మనం చదవట్లేదు, కానీ అక్కడ జరిగిన సందర్భము మనలో చాలా మందికి తెలుసు. మరి ఒకసారి చెప్తున్నాను క్లుప్తంగా. ఆ పైన ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను మీలో ఒకరు అప్పగింపనై ఉన్నారు అని అన్నప్పుడు, ఎవరబ్బా అని వారిలో వారు సనుక్కుంటున్నప్పుడు ఒక శిష్యుడు తన దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగాడంట. ఏమనంటే, ఎవరయ్యా అసలు నిన్ను చంపడానికి సిద్ధమైంది? నిన్నెవరయ్యా చంపగలుగుతారు? నీవు మాతో ఇన్ని దినాలు ఇలాగ గడిపినప్పుడు నిన్ను చంపడానికి ఎవరయ్యా ముందుకు వస్తారు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటిదనంటే, నేను ఎవరైతే మొట్టమొదటి రొట్టె ముక్కను ఇస్తానో వారే నన్ను చంపబోనన్నారు అని అక్కడ వారితో మాట్లాడడం మనము చూస్తా ఉన్నాం. చదువు. వెంటనే ఆ ముక్క తీసుకోగానే వానిలో ఎవరు ప్రవేశించనక? సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పక, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను. అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనానో ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి.
వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే వాడు దగ్గర డబ్బు సంచి ఉంటుంది కనుక వాడు ఏదో కొనమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టున్నాడని అక్కడ కూర్చున్న వారి ఎవరికి కూడా ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాడు, ఈ ఇస్కరియోతు యూదా ఏం చేయడానికి తాను పన్నాగం వేశాడనే విషయము ఎవరికి కూడా అర్థం కాలేదు. తాను ఆ రొట్టెను తీసుకొని మళ్ళీ ఏం చేశాడంటే ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళి ఉంటాడు ఆ రాత్రి వేళ చెప్పండి? రాత్రి వేళ ఎందుకు వెళ్ళాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంచుమించు రేపటి దినాన 8 గంటలకు ఆయనను అప్పగించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకా ప్రధాన యాజకులు పెద్దలు పిలాతు వారి చేతులకు అప్పగించే ఆ సమయము ఆసనమవనై ఉన్నది కనుక ఇంకా ఇస్కరియోతు యూదా ఇంకా ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదని ఆ రొట్టె ముక్క తీసుకున్నాడు. తన పనిలో తాను ముందుకు కొనసాగడానికి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఈ రెండవ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాను కూడా ఎంతగానో ప్రేమించాడు. కానీ మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సాతానుడు మనకి చెప్పకయే మనలో సడన్గా ప్రవేశిస్తాడు. వాణ్ణి మనము గమనించుకోవాలి. వాణ్ణి మనం గమనించుకున్న దినాన మన జీవితాలు ఎంతో అద్భుత రీతిగా ఉంటాయి, ఆశ్చర్య రీతిగా ఉంటాయి. ఇక్కడ అందుకే మనం చూసినట్లయితే వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వాడు బయటికి వెళ్ళను అని రాసేస్తుంటే ఏమీ అర్థమయ్యేది కాదు. మన జీవితాల్లో సరి చేసుకోవడానికి ఏమీ ఉండేదే కాదు. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఎవరు ప్రవేశమయ్యారు? అక్కడ సాతానుడు ప్రవేశమయ్యాడు. సాతానుడు ఎక్కడైతే ప్రవేశం అవుతాడో అక్కడ వాడు గలిబిలిని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. కావున ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా చేసిన ఆ పనిని మనము జరిగించకుండా మనల్ని మనము భద్రపరచుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసిన దాంట్లో మరి ఒకళ్ళు పవిత్రులుగా లేరు అని, కడుక్కోవడానికి సిద్ధపడలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు బయట కాళ్ళను కడుక్కున్నారు కానీ వారి హృదయములను అంతరంగములను కడుక్కోలేకపోయినారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని మరి సాతాను వారిలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి తన పనిలో తాను ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మూడవ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే 31వ వచనం నుండి 38వ వచనంలో పేతురు ఇక్కడ వస్తాడు. పేతురు అంటాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు చెప్పు, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. ఇక్కడ 36వ వచనంలో అంటున్నాడు పేతురు, సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదమని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నీవెందుకు ఇక్కడ నీ వెంట రాలేదు, నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయుదునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మూడవ సందర్భంలో పేతురును మనం చూస్తా ఉన్నాం. పేతురు కూడా చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా? చెప్పింది చెప్పినట్టే చేశాడు. కోడి కూయక ముందు ముమ్మారు నీకు ప్రభువు తెలుసు కదా అంటే నాకు తెలియదంటే తెలియదని 3 సార్లు పొంకినట్లు మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. పేతురు చేసిన ఆ యొక్క పనిలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే మన సందర్భము, మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రభావము, మనము ఎలాగ ఉన్నా, ఏం చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ఎరుగుదువా అని అంటే మనం ఏమన్నారంట? నేను ఎరుగుదును. మన గుర్తు మీద ఎవరైనా కత్తి పెట్టి నువ్వు ఎరుగుదువా అని అంటే మనం ఏమన్నారంట? ఎరుగుదును. ఇవాళ ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని 3వ సందర్భంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణము పెట్టింది తన వలనే తన
స్వరూపమును ధరించుకొని, లేకపోతే తన వలనే రిక్తునిగా తన ప్రాణమును లెక్కకు చేయకుండా తాను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవించాలని తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఇవాళ మనము కూడా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చాలా ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఎంతో ప్రమాదవశాత్తు మన జీవితాలు ఉంటా ఉన్నాయి. మరి విశేషంగా క్రైస్తవ జీవితాలు మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్న వేళ మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే మన ప్రాణాలకు సైతము యేసుక్రీస్తు ప్రభువాన్ని అంతకు అంతగా మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన ఈ మార్నింగ్ థర్స్డే దినాన యేసుక్రీస్తు ప్రభువా నీ నుండి నా నుండి కోరుకుంటున్న గొప్పదైనటువంటి విషయం ఏంటిది అంటే ఆయన మన జీవితాలను తన కొరకు సమర్పించుకోవాలని, లేకపోతే తన సువార్తను ప్రకటింప చేయనట్లుగా మనము మన ప్రాణములను లెక్క చేయకుండా మనం పాటుపడే వారిగా ఉండాలని ఇక్కడ లేఖనము సెలవీయడం మనం చూస్తా ఉన్నాం. పేతురు అయితే ఏం చేశాడు? వెంటనే బొంకాడు. బొంకిన ఈ పేతురు పరిశుద్ధాత్ముడు నిండిన తర్వాత ఇదే పేతురు సువార్త ప్రకటించగా ఎంతమంది రక్షింపబడ్డారు? విధంగా 3,000 మంది రక్షింపబడ్డారు. అయితే మనం గమనించినట్టయితే పేతురుతో మరి ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఎవరో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడి ఆ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెడతానో ఆయననే మీరు పట్టుకోవాలి అని అన్నప్పుడు ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి ముద్దు పెడతాడు. వెంటనే వారు ముందుకు వచ్చినప్పుడు ఒక కత్తి తీసి ఒకటి చెవిని నరుకుతారంట. వారెవరు? ఎవరు? పేతురు. పేతురు చెవిని నరికేస్తాడు. చెవిని నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక మాట అంటాడు, నువ్వు ఏ పనినైతే నువ్వు జరిగిస్తున్నావో ఆ పనికే నువ్వు బలి కానున్నావు, కావున నువ్వు జాగ్రత్తగా ఉండవు. అదే రీతిగా పేతురు తన జీవితంలో హతసాక్షిగా మారాడు. తన జీవితము ఆ రీతిగానే ముగింపబడి ఉన్నది. కావున 3 సందర్భాలలో ఇస్కరియోతు యూదాను 2 సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం. 3వ సందర్భంలో పేతురును మనం చూస్తా ఉన్నాం. ఇదే దినాన ఈ సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తన ప్రాణమును అర్పించడానికి సిద్ధమవుతూ ఇంకా కొన్ని క్షణాలు కొన్ని గంటలే ఉన్నాయి అని తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు ఆ వచనాలన్నీ చదవడం అవసరం లేదు, మనందరికీ బాగా సుపరిచితమైన లేఖనమే. అయితే అక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్న మాట 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడిన తండ్రి సాధ్యమైతే ఇంగిన్నే నా యుద్ధ నుండి తొలగి పోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ ఇష్ట ప్రకారమే జరుగునుగాక. 4వ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకునే ప్రత్యేకమైనటువంటి మాట ఏంటిదంటే ప్రతి సందర్భంలో మన జీవితము ఎలాగ దేవునికి సమర్పించాలి? అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితాలలో జరగాలి. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చాలాసార్లు ఈ మాట చెప్పినప్పుడు ఎవరికి నచ్చదు. అదే నేను ఇది కోరుకుంటుంటే దేవుడి చిత్తం అంటున్నారు, దేవుడు నేను కోరుకుంది ఇవ్వకపోతే అప్పుడు ఎవరిని అడగాలి అని చాలాసార్లు మనము సందేహిస్తూ ఉంటాం. దేవుడు పలుమార్లు అన్నాడు, నీవు ఎప్పుడైనా నా యుద్ధకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో ఉండకూడని ఒక ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది ఏంటంటే సందేహింపక. ఎలా అడగాలంటే దేవుడిని అడిగినప్పుడు నీవు నిశ్చయముగా నాకు ఇచ్చేదవు అనే విశ్వాసముతో అడగాలంట. సందేహిస్తూ మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకూడదు. కావున ఈ 4వ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మన జీవితాలలో ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఊహించు వాటికంటే అత్యధికంగా మన జీవితాలలో దేవుడు మనకు చేయనై ఉన్నాడు. ఆయనకు ఈ లేటెస్ట్ ఆయన 33 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు కనుక ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. అంటే దేవుడికి ఈ రోజులు ఎలా ఉంటాయో తెలీదా? ఈ రోజులే కాదు, యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో రానై ఉన్నంత వరకు ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా ఆ రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు.
అందుకే ఎప్పుడైనా కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం సందేహింపక అడిగేవారిగా ఉండాలి. దాంట్లో ప్రాముఖ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు మనకు తెలుసు కదా. శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. ఆయన రక్తాన్ని చిందిస్తున్నాడు. తాను ఏడుస్తుంటే రక్తం బిందువులు కారుతున్నాయంట. వీళ్ళేమో పడుకొని ఉన్నారు. ఆయన అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ఇక వీరితో నాకు పని లేదు, దేవునితోనే నాకు పని అని ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింపబడును గాక. నీవు ఏది అనుకుంటున్నావో అదే జరిగించి దేవా అని తన ప్రాణమును అప్పచెప్పడం మనము చూస్తా ఉన్నాం. కావున మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని శుద్ధి చేసేటట్లుగా మన జీవితాలను ఆయనకు సమర్పించాలి. అందుకు ఈ ప్రస్తుత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత దేవుడు శుద్ధీకరించడానికి ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఏమి ఇచ్చాడంటే మొట్టమొదటిగా సంఘమును దేవుడు మనకు ఇచ్చాడు. ఎక్కడ దేవుడు శుభ్రపరుస్తాడు అంటే సంఘానికి వచ్చిన వారిని దేవుడు శుభ్రపరుస్తారు. ఉదాహరణకి కరోనా టైంలో చాలా సార్లు మనము టీవీల్లో చూస్తూ ప్రసంగాలు వినేసి బల్ల కూడా తీసేసుకొని చాలా భక్తిపరులంగా ఇంట్లో మనం భక్తి చేశాం. కానీ ఆ భక్తి ఎలా చేసాం చెప్పండి? చాలాసార్లు నేను గుర్తు చేస్తూ ఉంటాను. భార్య కిచెన్ రూమ్లో కూరగాయలు కట్ చేసుకుంటూ టీవీలో వాల్యూమ్ పెట్టుకొని మేము వినేసామండి. ప్రసంగం అంతా మేము వినేసామండి. ఆరాధన అంతట్లో మేము ఉన్నాం. భర్త షూలు దుడుచుకుంటూనో లేకపోతే పిల్లల బ్యాగులు సర్దుతూనో ఒక పని చేసుకుంటూ ఆరాధన విన్నారు. భార్యలు కిచెన్ రూమ్లో కూర వండుతూ ఆరాధన విన్నారు. పిల్లలు ఆడుకుంటూ ఆరాధనలో గడిపేశారు. కానుకలు ఇవ్వాలన్న టైంలో స్కాన్ చేసేసారు, డబ్బులు పంపించేశారు. కానీ మనం గమనించినట్లయితే దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే వేళ మనం అలాగా చేయం. మన పనులు ఏమైనా చేసుకుంటామా? దేవుని మందిరంలోకి వచ్చినాక మీరు ఎవరైనా షూలు తెచ్చుకొని షూలు శుభ్రం చేసుకున్నారా? లేడీస్ ఎవరైనా కూరగాయలు కట్ చేసుకున్నారా? అంట్లు తోముకుంటున్నారా? ఏమి చేయము. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రతిష్టతను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కావున ఈ ప్రస్తుత కాలము దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం ఏంటిదంటే దేవుని మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించుకోవడం. ఇక్కడికి వచ్చినప్పుడు మన దృష్టి అంతా దేవుని మీదనే ఉండాలి. అందుకు మనం ఏం చేయాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు, మనల్ని శుభ్రపరుస్తాడు. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రెండవ మాట కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఏంటి అంటే మన హృదయము ఎలా రావాలి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీ చేసుకొని దానిని రావాలి. అప్పుడు దేవుడు తన మాటలతో నింపి మనల్ని పంపిస్తాడు. ఆ వారం అంతయు దేవుని కొరకై మనము జీవిస్తాం. మొట్టమొదటిగా మనము శుద్ధీకరణ చేసుకోవాలి మన జీవితాలను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇస్కరియోతు యూదా చేసినట్లు కాకుండా మనము రెండవ సందర్భంలో ఏం జ్ఞాపకం చేసుకున్నామనంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో సాతాను ప్రవేశం అనేది లేకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి. వాడు గలిబిలి చేయడానికి వస్తాడు కనుక వాడు రాకుండా మనల్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే నేను దేవుడి కొరకు అది చేస్తాను ఇది చేస్తాను అనేదానికంటే చెప్పేవారిగా కంటే చేసేవారిగా ఉండాలి అనే పేతురు యొక్క పరిస్థితుల్లో నుంచి మనం మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నాలుగవదిగా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేసే వేళ సమస్తము దేవా నీ చిత్తమే మా జీవితాలలో జరిగించు. ఎందుకంటే రేపేమవుతుందో మనకు తెలియదు. కానీ సమస్తము ఎరిగిన దేవునికి మన జీవితాలను సమర్పించినప్పుడు ఆయన బహు గొప్పదిగా మన జీవితాలను చేయగలుగుతాడు. నా చిత్తమే, నేను కోరుకున్న ఉద్యోగమే నాకు రావాలి, నేను కోరుకున్న భార్య నాకు రావాలి, నేను కోరుకున్నదే అని మనం అనుకున్నప్పుడు ఆయన కోరికలన్నిటినీ మనము త్రోసివేసే వారిగా ఉంటాం. ఆయన కోరికలను మనం త్రోసివేయకుండా ఆయన కోరికలను మన జీవితాల్లో జరిగించుకునే వారిగా ఉంటూ మన కోరికలను మనం పక్కకి త్రోసే వారిగా మనము జీవించే వారిగా ఉండాలి. కనుక నాలుగవ ప్రాముఖ్యమైన విషయము అది మనము చూడనే ఉన్నాం. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పగింపబడుట మనము చూస్తాము. రేపటి దినము ఆయన 8 గంటలకు మరి ఆయన సిలువలో తన
ప్రాణము పెట్టుటకు ఆ ప్రయాణము ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. సో రేపటి దినము చాలా ప్రత్యేకమైనదట. ఎందుకు ప్రత్యేకమైనది అంటే యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలప్పుడు ఏడి 33 సంవత్సరాలప్పుడు డేట్ ఏంటిది అంటే April 3rd. మళ్ళీ ఆ డేట్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఈ సంవత్సరంలో వచ్చింది. ఆయన అప్పుడు చనిపోయినప్పుడు డేట్ ఎంత అంటే April 3rd. నాసా వాళ్ళు కనిపెట్టి చెప్పిన ప్రత్యేకమైనటువంటి మాట. సో అప్పుడు ఆయన చనిపోయినప్పుడు డేట్ ఏంటిదంటే April 3rd. మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరంలో రేపటి దినాన April 3rd మనము తిరిగి మళ్ళీ ఈ గుడ్ ఫ్రైడే దినాన ఆయన మన కొరకు చేసిన బలియాగమును, ఆయన శిలువ పైన వేలాడుతూ మాట్లాడిన 7 అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పలుకులను రేపటి దినాన మనము విననై ఉన్నాం కనుక చాలా ఆసక్తితో మనం రేపటి దినాన దేవుని మందిరానికి రావాలి. చాలా ఎలా రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి త్యాగమును మన జీవితాల్లో చేశాడో ఒకసారి ఈ రాత్రి వేళ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖనాలను చదవండి, ఏం జరిగిందో చదవండి. రేపటి దినాన ఆయన చేసిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మరి 7 మాటల్లో మరి బిడ్డలు పలుకనే ఉన్నారు కనుక వారి గురించి కూడా మనము ప్రార్థన చేసి రేపటి దినాన మనం అందరము ఆ యొక్క ఆరాధనలో పొందుదాం. ఇంతవరకు దేవుడు తన మాటలు యందు మనకి తన వాక్కులచే మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఆయన చెప్పిన విధముగా మనము ఆయనకి మన జీవితాలను సమర్పించుకుందాం. మనము సాతాను యొక్క ప్రవేశం మన జీవితాల్లో లేకుండా మనల్ని మనం కాపాడుకుందాం. 3వ సందర్భములో నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఆతృతతో ముందుకు వచ్చేవారిగా మనం ఉండాలి అని, 4వదిగా మెలకువగా తన చిత్తము కొరకు ప్రార్థన చేసేవారిగా ఉందాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు ఈ దినాన వాక్యం మీద మనందరికీ నిశ్చయంగా దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ప్రత్యేకమైన దినాన మరి అనుదినం తెలియజేయబడుతున్న ప్రార్థనాంశాలను జ్ఞాపకం చేసుకుందాం. సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారికి మంచి రిజల్ట్ని దేవుడు అనుగ్రహించలాగా. ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ వచ్చిన బిడ్డలు కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే రేష్మా గారు మరి ప్రెగ్నెంట్గా ఉన్నారు. వారికి దేవుడు మరి మంచి ప్రసవాన్ని ఇచ్చి మంచి బిడ్డలు వారికి అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారిని, సంతోష గారిని, పాస్టర్ కిషోర్ గారిని, వానాటి గారిని, మా అత్తగారు ప్రేమ్ కుమారి గారిని వీరిని జ్ఞాపకం చేసుకుందాం. వీరికి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే సుధాకర్ గారి యొక్క అన్న కుమారుడు జోసఫ్ తంబి గారిని కూడా సాని అయిన సహకారంలో దేవుడు అనుగ్రహించాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. రేపటి దినాన శుక్రవారపు ఆరాధన దేవుని మహిమార్థమే జరుగునట్లుగా మనమందరము సకాలంలో దేవుని మందిరానికి రాగలిగినట్లు దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపించినట్లు మనమందరము అటు రీతిగా ముందుకు వద్దాం. రేపటి దినాన 11 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది, 3 గంటలకు ముగించబడుతుంది కనుక మీరు అందరూ గమనించవలసిందిగా మనవి. అలాగే ఈశ్వర ఆరాధన ఆదివారం ఉదయం 11 గంటలకి ప్రారంభించబడుతుంది. ఆరాధన అనంతరము మనకి భోజనాలు కూడా ఉంటాయి. అది మన బ్రదర్ శ్రీనివాస్ బ్యూలా గారి యొక్క కుటుంబము ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక మీరు అందరూ గమనించాల్సిందిగా మనవి. తదుపరి మే 1, 2, 3 తారీఖుల్లో జరగబోయే ఆ యొక్క సువార్త సభలు దేవుని మహిమార్థమై జరుగునట్లు, మరి రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లు మీ ప్రార్థనలో ఈ అంశాల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ గారు వచ్చి చేసిన తర్వాత మనము కూడికను ముగించుకుందాం. కృపాసక్తి సంపూర్ణ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఎంతోమంది మీ దగ్గర ప్రభావ మాకు మా సంఘానికి దయచేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఇదిగో ప్రభావ ఈ రోజు జ్ఞానాల్లో ప్రభావ 38వ రోజు ప్రభావ మరి రీతిగా ప్రభావ మీ సంఘంలో ప్రభావ మరి మేము స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం.
ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బయలుపరిచిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి విన్న వాక్యాన్ని ప్రభావ ఎక్కడ వ్యర్థంగా వదిలిపోకుండా ప్రభావ మీకు నమ్మకంగా జీవించే బాధ్యత మా అందరికీ దయచేసి వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశించిన. అలాగే ప్రభావ సంఘంలో ప్రతి బిడ్డలు పేరు పేరు ఆశీర్వదించిన ప్రభావ. చిన్న బిడ్డలు మొదటి వృద్ధుల వరకు మీకు కాపుదల చేసింది. ఎవరికి అవసరం అక్కడ ఒక అన్నింటిని తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశించిన. అలాగే ప్రభావ మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. CBSEలో ప్రభావ అరవై అలాగే చేస్తున్నారు ప్రభావ. వారికి మంచి రిజల్ట్స్ దయచేయండి ప్రభావ. అలాగే SSCలో ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభావ. వారికి మంచి రిజల్ట్స్ దయచేయండి తండ్రి. అలాగే మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారికి మంచి రిజల్ట్స్ దయచేయమని వేడుకున్నాం తండ్రి. అలాగే ప్రభావ ఇంకా ప్రభావ మరి నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారికి మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేసి ప్రభావ వారికి మంచి ర్యాంకులను దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రభావ మీ జ్ఞానాన్ని దయచేసి వారికి మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. సంఘంలో అందరినీ కాచి కాపాడండి. అనారోగ్యం బిడ్డలను పుట్టి స్వస్థపరచండి ప్రభావ. ఇక ప్రభావ మా మధ్యలో ఉన్న ప్రభావ కొద్దిగా ప్రభావ అనారోగ్యంగా ఉన్న బిడ్డలు పుట్టండి స్వస్థపరచండి ప్రభావ. విజయలక్ష్మి గారు, సంతోష్ గారు, అలాగే వాణింటి గారు, అలాగే ప్రేమ్ కుమారి గారు ప్రభావ వారిని ముట్టండి స్వస్థపరచండి. స్వస్థపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవేశమైన. అలాగే ప్రభావ గర్భిణీ స్త్రీలను ప్రభావ వారికి సుఖప్రసవాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశమైన. అలాగే ప్రభావ ఇంకా మరి ఇంకా మా ముందుంచబడిన ప్రభావ కార్యక్రమాలన్నింటిలో మీరు ఉండండి ప్రభావ. రేపు జరగబడిన ప్రభావ ఇంకా ప్రభావ శుక్రవారం మరి ఆరాధనలో మీరే ముందు ప్రభావ మీరే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. ఘనంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. పాటల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా మరి ಎಷ್ಟು రోజు ఆరాధనలో మీరు ఉన్నాడు ప్రభావ. అలాగే మీ మీటింగుల్లో మీరే ముందుండి ప్రభావ. మరి అన్ని కార్యక్రమాల్లో మీరు ముందు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకో ప్రభావ మరి ప్రార్థనా కోరు ప్రభావ సుధాకర్ గారు వారి బ్రదర్ ప్రభావ మరి జోసఫ్ తమ్మి గారికి మీరు సాటి సహాయం మీరు దయచేయండి ప్రభావ. ఎక్కడైతే మీరు సిద్ధపరిచారో ప్రభావ బిడ్డకు ప్రభావ దయచేసి ప్రభావ ఘనంగా వివాహం జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశం. ఇంకో ప్రభావ కూడి వచ్చిన వారందరినీ పేరు పెట్టి శాస్త్రం ఎల్లప్పుడూ తెలియదు కానీ ప్రభావ మీకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బిడ్డలుగా మరి మాకు మా సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. ఇంక ప్రభావ ముగించిన ప్రభావ మరి ఇంటికి వెళ్తుండగా ప్రభావ మీకు ఆఫ్టర్ దయచేసి తిరిగి రేపు దినాన ప్రభావ మరి మీ సన్నిధిలో చేరుకుని స్తుతించి ఆరాధించి పర్యంత ప్రభావ మీ తోడు నీడ మా అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన సంఘాన్ని ప్రేమించి బ్రదర్ సునీల్ గారు మరి నూతనంగా మన మందిరానికి వస్తూ ఉన్నారు. వారి దినాన మనకి పలహారం తీసుకొని వచ్చున్నారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. అదేవిధముగా రేపటి దినాన ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు మరి యవన బిడ్డలు పాటలు పాడతారు. 11:30 నుంచి 11:50 గంటల వరకు ప్రత్యేకమైన పాటలు పాడనైనారు. దాని తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో పలికిన 7 మాటలను బిడ్డలు ధ్యానించినైనారు కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా పూర్వకంగా మరి రేపటి దినాన కూడిక దేవుని మహిమార్థమై జరుపబడినట్లు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. రేపటి దినాన సాయంకాలం 7:30 గంటలకు ఈ కూడిక ఉండదండి. అది కూడా మీ గమనికలో ఉంచుకోండి. సాటర్డేతో మనం ముగించుకోనైనా సో సాటర్డే మళ్ళీ తిరిగి 7:30కి మనము కూడికలో పొందుతాం కనుక మీరు అందరు గమనించుకొని 40వ దినం వచ్చి మరి మీరు పూర్తి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఆ దినాన సాటర్డే ఉదయం 6 గంటల నుంచి సండే ఉదయం 6 గంటల వరకు మరి చైన్ ప్రేయర్ కూడా మన మందిరంలో ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు గమనించుకొని పొందండి. అదే ఆదివారము ఈస్టర్ ఆరాధనలో బల్ల ఆరాధన కూడా ఉంటుంది కనుక మొట్టమొదటి ఆదివారం కావున మరి బల్ల ఆరాధన కూడా ఉంటుంది. మీరు అందరు గమనించుకొని పొందవలసిన మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి అందరూ పలహారం తీసుకొని మీ గృహాలకు క్షేమకరంగా వెళ్ళాలని, ఎవరికైనా సమయం ఉన్నట్లయితే రేపటి దినాన ఆరాధనకు మరి మందిరాన్ని సిద్ధపరచడానికి మాతో పాటు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కూడిక ఇంతతో ముగిసిందని కూడా తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ పలహారం తీసుకొని మీ గృహాలకు వెళ్ళవలసిందిగా మనం